సమాజంలో ఏర్పడి ఉన్నటువంటి అపోహలు మరియు వాటి యథార్థాలేమిటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున సమాజంలో ముస్లిం అనే పదాన్ని వినగానే ఇది ఒక ప్రత్యేక వర్గంలో పుట్టిన వ్యక్తికి సంబంధించిన పదము అని సాధారణంగా భావిస్తూ ఉంటాము. కానీ ఇది నిజానికి ఒక అపోహ మాత్రమే. అవునండి. ఒక అబ్దుల్లాహ్ ఇంట పుట్టినంత మాత్రాన ఒక వ్యక్తి ముస్లిం అయిపోతాడు అనుకుంటే అది అపోహే. రహీం ఇంట పుట్టినంత మాత్రాన అతడు ముస్లిం అనబడతాడు అంటే అది అపోహే. అదేలాగా అని మీకు సందేహం కలగవచ్చు. ఈ ముస్లిం అనేది ఒక వ్యక్తి పేరు కాదు. ఇది ఒక స్థితి, స్టేట్. ఆంగ్లంలో దీన్ని ఎ స్టేట్ ఆఫ్ సబ్మిషన్ టు ద క్రియేటర్స్ విల్ అని అంటారు. అంటే సృష్టికర్త సంకల్పానికి తనను తాను అంకితం చేసుకునేటువంటి ఒక గొప్ప క్రియ. ఈ పనిని చేసేవాడిని, సృష్టికర్త యొక్క సంకల్పానికి తనను తాను అంకితం చేసుకునేవాడిని అరబిక్లో ముస్లిం అంటారు. అంతేగాని వ్యక్తి పేరును బట్టి అరబిక్, ఉర్దూ, ఫార్సీ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ముస్లిం కాలేడు. ఖురాన్ దీనికి సంబంధించి ఒక చక్కని తార్కిక వివరణ ఇస్తుంది. దానికంటే ముందు ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వంలో ప్రతిదీ ఒక నియమాన్ని పాటిస్తుందా లేదా? ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్ తన కక్షలో తిరగడం నుండి మొదలుకొని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం వరకు అన్నీ ఒక యూనివర్సల్ లాకు లోబడి ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. సైన్స్ దీనిని లా ఆఫ్ నేచర్ అంటుంది. లా ఆఫ్ నేచర్ని యూనివర్స్ తూచా తప్పకుండా పాటిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఒక నియమానికి విధేయత చూపిస్తున్నాయి. ఖురాన్ దీనినే అరబిక్ భాషలో ఇస్లాం అంటే విధేయత అని అంటుంది. అంటే ఇస్లాం అంటే విధేయత అని అర్థము. సృష్టికర్త పెట్టిన నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి కాబట్టి శాస్త్రీయ కోణంలో సూర్యచంద్రులు, చెట్లు, చేమలు అన్నీ అరబిక్లో చెప్పాలంటే వాటిని ముస్లిం అనొచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా విధేయత పాటిస్తున్నాయి తమకు ఇవ్వబడినటువంటి నేచర్కు. అవునండి, ఇది నిజము. ఖురాన్లో మనం ఈ విషయాన్ని 3వ అధ్యాయము 83వ వాక్యాన్ని గమనించినట్లయితే అఫగైర దీనల్లాహి యబలూన వలహు అస్లమ మన్ఫిస్ సమావాతి వల్ అర్ద్ అంటుంది. ఏమిటి? వారు సర్వేశ్వరుడు ఇచ్చిన దైవాన్ని, ధర్మాన్ని వదిలి వేరొక మార్గం కోసం వెతుకుతున్నారా? ఆకాశాలలోనూ భూమిలో ఉన్న ప్రతిదీ ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయన నియమాలకు కట్టుబడి ఉంది అంటుంది. ఇక్కడ అస్లం, ఇస్లాం, సిల్మ్ అనే పదాల మూలధాతు ఉంది. దీనికి అర్థము అవన్నీ లోబడి ఉండడము, విధేయత పాటించడము. భూమి ఆకాశాలన్నీ దేవుడికి విధేయత పాటిస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా అస్లం అంటే ఇస్లాంని అనుసరిస్తున్నాయి అంటుంది ఖురాన్. ఇది అరబిక్ పదం అంతే. కాబట్టి పదాల వ్యత్యాసం కారణంగా ఈ విషయం వేరు, ఆ విషయం వేరు, అది ప్రత్యేక వర్గానికి చెందింది అని అనుకుంటే ఖచ్చితంగా అది మన అపోహే అవుతుంది. సరిగ్గా దీన్నే మన హిందూ ధర్మ గ్రంథాలలో ఒక చక్కని విషయాన్ని చెప్పడం జరిగింది. ఖురాన్కి సంబంధించిన విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. హిందూ ధర్మ గ్రంథాల్లో ఈ సార్వజనీన సత్యాన్ని మనం గమనించవచ్చు. భగవద్గీత 9వ అధ్యాయము 10వ శ్లోకంలో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని ఉంది. భావం, నా అధ్యక్షతన అంటే నా నియంత్రణలో ఈ ప్రకృతి చరాచర జగత్తు అంతా కూడా నడుస్తుంది అంటాడు. అంటే ఎవరి అధ్యక్షతన నడుస్తుంది అంటే నా అధ్యక్షత, డివైన్ కంట్రోల్ చేతిలో నడుస్తుంది, ఇదంతా నాకు విధేయత చూపిస్తుంది అని అంటాడు దైవం. ఈ స్థితిని అరబిక్లో ముస్లిం అని అనొచ్చు. కాబట్టి ముస్లిం అవ్వడం అంటే కేవలం ఒక వర్గంలో పుట్టడం కాదు. మనలోని అహంకారాన్ని పక్కన పెట్టి సృష్టికర్త యొక్క శాసనాన్ని, డివైన్ లాను అంగీకరించి దానికి అనుగుణంగా జీవించే వ్యక్తిని అరబిక్లో ముస్లిం అనొచ్చు. ఇది నిజానికి ఒక స్థితి, అంతేగాని ఇది ప్రత్యేక వర్గంలో పుట్టిన కారణంగా వచ్చేది ఎంత మాత్రము కాదు అనేది మనం గుర్తించగలగాలి.
ఈ విధంగా మనం గుర్తించగలిగిన నాడు ముస్లిం అనేది అరబిక్ పదమని, దీనికి అర్థం విధేయత చూపేవాడు అని అర్థాన్ని ఇస్తుందని, ఏ విధంగానైతే ప్రకృతి అంతా విధేయత పాటిస్తుందో, సూర్యుడు ఉదయించడం, అస్తమించడము, గాలి యొక్క గమనము, గురుత్వాకర్షణ శక్తి ఇవన్నీ కూడా అనాదిగా ఒకే విధంగా ఏ విధంగానైతే పనిచేస్తున్నాయో, ఇవన్నీ కూడా ఒక లాకి ఏ విధంగానైతే కట్టుబడి ఉన్నాయో, అదేవిధంగా విశ్వప్రభువు యొక్క నియమాలకు కట్టుబడి ఉండేవాడిని అరబిక్‌లో ముస్లిం అంటారు. అంతేగాని ప్రత్యేకమైన వర్గంలో, ప్రత్యేకమైన ఇంట పుట్టిన వ్యక్తిని ముస్లిం అనడం సబబు కాదు. ఇది ఖురాన్ మరియు తర్కం ఇచ్చేటువంటి సమాధానం. విశ్వప్రభు అయినటువంటి అల్లాహ్ మనందరినీ తన నిజమైనటువంటి ముస్లింగా, అంటే తనకు నిజమైనటువంటి విధేయులుగా ఉండేటువంటి సౌభాగ్యము మనందరికీ ప్రసాదించుగాక.